మరి దేవుడు నీతో మాట్లాడాలంటే ఆయన వాక్యము ద్వారానే నీతో మాట్లాడతాడు. మరి వాక్యం చదువుతున్నావా? రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? ఈ రోజులలో, ప్రస్తుతమున్న ఈ టెక్నాలజీ రోజులలో, బిజీ రోజులలో చాలామంది క్యాలెండర్ క్రైస్తవులు ఎక్కువైపోయారండి. ఈ మాట అన్నందుకు మీరు ఒకవేళ బాధపడుతున్నట్టు క్షమించండి. క్యాలెండర్ క్రైస్తవులు ఎందుకో తెలుసా? బిజీ అని ఈ షెడ్యూల్లో పరుగున ఆఫీసులకు, ఉద్యోగాలకు, వ్యాపారాలకు, స్కూళ్ళకు ఇట్లా వెళ్ళిపోతున్న వారు బైబిల్ చదవాలి కాబట్టి ఏం చేస్తున్నారండి? క్యాలెండర్ దగ్గరికి వెళ్ళిపోయి ఈరోజు తారీఖు ఎంత అని తారీఖు చూసుకొని, ఆ తారీఖు కింద ఉన్న వాక్యం చూసుకొని ఆ వాక్యం చదివేసి అమ్మయ్య చదివేశానని వెళ్ళిపోతున్నారు. మరికొంతమంది ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏదో ఒక యూట్యూబ్లో ఒక వాక్యాన్ని చూస్తున్నారు, పరుగున వెళ్ళిపోతున్నారు. ప్రయాణంలో చూస్తున్నారు, పరుగున వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతారు. కనీసం కూర్చొని ప్రశాంతంగా కూర్చొని పరిశుద్ధ గ్రంథాన్ని ముందు